स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। శ్రీ గురుభ్యో నమః. సమస్త భక్తులకు తెలియజేయడం ఏమనగా, ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ 2026 వరకు దాదాపుగా 80 రోజులకు పైగా శుక్రమూఢము కలదు. శుక్రమూఢము అనగా శుక్రుడు సూర్యునితో కలిసి అస్తమించడాన్ని, సూర్యుని యొక్క వెలుగులో వెళ్ళిపోవడాన్ని, సూర్యునితో కలిసి ఈ 3 నెలల పాటు ప్రయాణం చేయడం ద్వారా శుక్రుడు తన శక్తిని కోల్పోవడం జరుగుతుంది. విశేషం ఏమిటంటే, సమస్త శుభకార్యాలకు అధిపతులు నవగ్రహాలలో గురు శుక్రులు. సమస్త శుభకార్యాలతో పాటు శుభాన్ని కలిగించువారు ఈ 2 గ్రహాలు. వాటి యొక్క కిరణాలు సూర్యునితో కలిసి ఉండడం ద్వారా శుక్రుని యొక్క శక్తి భూమికి చేరదు. కాబట్టి ఈ రోజులలో మనం శుభకార్యాలు చేయరాదు అని మనకు జ్యోతిష శాస్త్రం, మిగతా శాస్త్రాలన్నీ తెలియజేస్తున్నాయి. దాదాపుగా ఈ 3 నెలల పాటు ఉన్నటువంటి ఈ శుక్రమూఢములో వివాహాది ముహూర్తములు, ఉపనయనములు, గృహారంభములు, గృహ ప్రవేశములు, అదేవిధంగా అక్షరాభ్యాసము, నూతన వాహనము కొనుగోలు చేయడము, ఇటువంటి కార్యాలన్నీ కూడా ఈ యొక్క శుక్రమూఢములో నిషిద్ధము, చేయరాదు. మరి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, ఈ మూఢములో జపాలు, తర్పణాలు, శాంతులు, జనన మరణాలకు సంబంధించినటువంటి శాంతులు కానీ, ఏదైనా జాతకరీత్యా ఉన్నటువంటి దోషములకు సంబంధించినటువంటి శాంతములు కానీ, సీమంతము కానీ, నామకరణం కానీ, అన్నప్రాశనం కానీ, ఇటువంటి కార్యక్రమాలు శుక్రమూఢములు వచ్చినప్పటికీ కూడా అవి చేయవచ్చును. మూఢములతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు చేయవచ్చును. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు లాంటివి ఈ శుక్రమూఢాల్లో చేయరాదు అని మనకు జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. కావున ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమూఢం, శుక్రుడు సూర్యునితో అస్తంగతుడై ఉన్నందువలన శుభకార్యాలన్నీ కూడా చేయరాదు అని మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తున్నది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భవతు.